జోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల బతిలమంటూ రామ సకలి సీత ఆమె ప్రేమ అంతరామ శ్వాస మా రామ సకలి సీత బలిర మనసు అంత వెన్న పూస బావా జరం తాగు. అది చిట్టి ఆయన వెళ్ళి నువ్వు గమనుండక్క. బావా నువ్వు మస్తు మంచోడివని మా అన్న చెప్పిండు. గబాల నేను ఇట్లా మాట్లాడు నీకు గుస్స తెప్పిస్తుందేమో నాకు తెలియదు గాని సీతక్క ఏకదం మంచి మనిషి. అసొంటి మనిషిని నువ్వెందుకు పక్కకు పెడుతున్నావు బావా? ఏం గలత్ చేసింది? చిట్టి నువ్వు ఊరుకో, ఏం మాట్లాడుకో. చిట్టితో నువ్వే అడిగిస్తున్నావు సీత? అయ్యో నేనెందుకు అడిగిస్తానండి? నా గురించి మీకు తెలీదా? లేలే బావా, అక్కేం చెప్పలే, నేనే అడిగినా. పొద్దుగాల తిండి కాడా నువ్వు అక్క ముచ్చుడు తేలే. మేమొచ్చినాక నువ్వు నీ పెళ్ళంతో మంచిగా మాట్లాడు చూడలే, అందుకే అడిగినా. చూడు చిట్టి, ఆడపిల్లవు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, నీ హద్దుల్లో నువ్వుండు, అది దాటకు. సిటీ నువ్వు గమ్మునుడు, ఏం తాడుగుడు? నేనేమన్నా పెళ్ళంతో ఎందుకు మంచిగా ఉండట్లేదని అడిగినా. నువ్వెవరు మా అన్నయ్య అలా అడగడానికి? చల్లూరుకో. మీ అన్న పంచాయతీలో తీర్పులు చెప్పేటోడు. పెళ్ళా విషయంలో మగాడు తప్పు చేస్తే బొక్కలు చూర చేసైనా కాపురం చేయిస్తాడు. ఆడపిల్లలకి అండగా ఉంటాడని మా అన్న చెప్పిండు. అసొంటోడు అక్కని మంచిగా చూసుకోవాలని చెప్పినా. నలుగురికి మంచి చెప్పేటోడు తను మంచిగా ఉండాలా వద్దా? పెళ్ళాన్ని మంచిగా చూసుకోవాలా వద్దా? చూడు చిట్టి, నా భర్త ఏనాడు తప్పు చేయరు. ఆయన ఏం చేసినా దానికొక కారణం ఉంటుంది. ఆయన చెప్పే వరకు ఆ కారణాన్ని మేమెవ్వరం అడగం, నువ్వు కూడా అడగొద్దు. మీరు వెళ్ళండి. మేమొచ్చినాక నువ్వు నీ పెళ్ళంతో మంచిగా మాట్లాడు చూడలే. ఆడపిల్లలకి అండగా ఉంటాడని మా అన్న చెప్పిండు. అసొంటోడు అక్కని మంచిగా చూసుకోవాలని చెప్పినా. చిట్టి అలా అడిగిన దానికి ఫీల్ అవుతున్నారా? తను చిన్నపిల్ల, ఏం మాట్లాడాలో ఏం అడగాలో తెలియని ఆకతాయితనం. నా మీద ఉన్న అభిమానంతో మాట తూలింది. అవేవి మనసులో పెట్టుకోకండి. నేనే చిట్టితో అడిగించానన్న అపోహ మీ ఊహల్లో ఉంటే దాన్ని తీసేయండి. మీ మీదున్న కోపాన్ని మీ తమ్ముళ్ళ మీద తీర్చుకుంటే వాళ్ళెలా ఇబ్బంది పడతారో, నా మీద కోపంతో మీరు మౌనంగా ఉంటే అందరూ మనం దూరంగా ఉన్నామని అనుమానపడతారు.
ఇలా అడుగుతారు. ఈ అవకాశం మనం ఎవ్వరికీ ఇవ్వకూడదండి. అయినా మీరు నాతో సరిగ్గా ఉండట్లేదు అనేది చిట్టికి కనిపిస్తుంది, కానీ మీరు నా మీద గుండెల్లో పెట్టుకున్న ప్రేమ తనకి తెలీదు. ఎలాంటి సందర్భాల్లో అయినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఏ పరిస్థితుల్లో అయినా నా భర్త తప్పు చేయరని, ఈ సీతకి అన్యాయం చెయ్యరని, మీ ప్రేమంతా నాకు మాత్రమే సొంతమని చిట్టికి తెలియక నోరు పారేసుకుందండి. మీరు నన్ను దూరం పెడుతున్న కారణం ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నాతో పాటు ఇంట్లో అందరికీ తెలుస్తుంది. దాంతోపాటు మీరు నా విషయంలో ఎందుకు దూరంగా ఉంటున్నారని అర్థమవుతుంది. నేను కరెక్ట్గానే చెప్పాను కదండి, నేనేం పొరపాటుగా మాట్లాడలేదుగా. అన్నట్టు మర్చిపోయానండి, టైలర్ పొరపాటు పడి ఎవరిదో ఒక జాకెట్ తెచ్చి నాకిచ్చాడు. ఒక్క నిమిషం. ఇదేనండి ఆ జాకెట్. బహుశా వేరే వాళ్ళ జాకెట్ అనుకుంటే మీరు ఎందుకు ఇచ్చారో కానీ నాదేనేమో అనుకుని తీసుకొచ్చి ఇచ్చాడు. వేరే వాళ్ళది నాకెందుకండి, తప్పుగా అనుకోకుండా తిరిగిచ్చేయండి. అది ఎవరికివ్వాలో వాళ్ళకే. సీత నాతో చెప్పట్లేదు, కానీ టైలర్ నేనే ఇచ్చానని చెప్పుంటాడు. మాట్లాడరేంటండి? ఏం ఆలోచిస్తున్నారు? ఈ జాకెట్ నాది కానప్పుడు నాకెందుకండి? ఈ జాకెట్ నీదే సీత, నీకోసం నేనే కొన్నాను. నాకోసమే కొన్నారా? మరి దీని మ్యాచింగ్ చీర ఎక్కడుంది? టైలర్ ఎంబ్రాయిడరీ చేసి పొరపాటున వేరే వాళ్ళకి ఇచ్చేసాడేమోనండి. అడగండి. చీర షాప్లోనే ఉంది సీత, రేపు తీసుకొస్తాను. మీరెందుకండి మళ్ళీ రేపు తీసుకురావడం? శంకర్ దాక్షాణీలు బయట పని చూసుకుని షాప్కి వెళ్తామని చెప్పారు. శంకర్కి ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్పండి. వాడికి తెలియదు సీత, ఈ జాకెట్ మ్యాచింగ్లో ఏ చీర దొరుకుతుందో తనకు తెలియదు కదా, నేనే తేవాలి. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, దాచకుండా నిజం చెప్తారా? అడుగు సీత. నా మీద కోపం ఉందని చెప్తున్నారు, ఇంకా బాధ తగ్గలేదని మాట్లాడడం మానేస్తున్నారు. అలాంటి మీరు నా కోసం చీర సెలెక్ట్ చేయడం ఏంటి? ఎన్నడూ లేనిది మీరే స్వయంగా టైలర్కి జాకెట్ కుట్టమని ఇవ్వడం ఏంటి? నాకైతే అర్థం కావడం లేదు.
పైగా కొలతలు కూడా మ్యాచ్ అవ్వలేదు. ఏదో పొరపాటు జరుగుంటుంది సీత. నా భర్త ఎప్పుడు పొరపాటు చేయరు అన్న నమ్మకం నాకుందండి. అది నిజం కూడా. మీరు కరెక్ట్గానే ఇచ్చుంటారు. టైలరే పొరపాటు పడుంటాడు. ఈ జాకెట్ నీదే సీత. నీకోసం నేనే కొన్నాను. నా భర్త పరాయి స్త్రీతో చనువుగా ఉండరు, నన్ను మోసం చేయరు అన్న నమ్మకం నాకుంది. కానీ జాకెట్ చూపించి అడిగినప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు నాకు ఇప్పటిదాకా ఆ విషయం చెప్పలేదు అని ఇప్పుడైనా చెప్తారని ఆశపడ్డాను. చీర ఆ అమ్మాయికిచ్చి కూడా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఈయనకే ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? సారీ సీత, నీకు అబద్ధం చెప్పాను. ఆ జాకెట్ నీకోసం కాదు. ఏయ్, నీకు నీకు అసలు దమ్మకుందా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏయ్, ఏంటి ఏ అన్నవంటే గుంజొక్కటిస్తా. కరీంనగర్ పోరి ఖతర్నాక్ పోరిక్కడ. ఈడ నేను ఒక్కదాన్నే ఉన్నా, ఏకదం లోపలికొస్తున్నావేంది? చల్ బయటికి నడు. నువ్వు గుంజి ఒకటి ఇవ్వడం కాదు, మా ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకుని ఓవర్ చేసావనుకో, నేనే లాగి పెట్టి ఒక్కటిస్తా. పోయి మీ కరీంనగర్ లో పడతావు. అంత మొగుని వారు నువ్వు. ఏది కొట్టు, కొట్టరా చూస్తా. కొట్టు, కొట్టు. ఏంటి మీద మీదకి వస్తున్నావు? కొడతానని బిల్డప్ ఇచ్చినావు కదరా, మీదకొస్తే పరేషన్ అవుతున్నావేంది? కొట్టు మళ్ళా. అరే చూడు, ఆడపిల్లవని వదిలేస్తున్నాను. మా అన్నయ్య గురించి అసలు నీకేం తెలుసని ఆయన నిలదీస్తున్నావు? మా కుటుంబంలో మేము ఆయనకిచ్చే గౌరవం విలువ వేరు. మేమే కాదు, ఊరంతా మా అన్నయ్యకి మర్యాద ఇస్తుంది. ఎదిరించి మాట్లాడాలంటే ఆలోచిస్తుంది. అలాంటిది అసలు నీకే సంబంధం ఉందని ఆయన ప్రశ్నిస్తున్నావు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏ సంబంధం ఉందంటవేంది? మజాక్ చేస్తున్నావా? మనం చుట్టాలమని యాద్మర్చినవే ఏంది? అయినా ఉన్న విషయం అడగనికి సంబంధం ఏంద్రవై? బావక్కతో సరిగా ఉండట్లేదని సమజైంది. అడిగినా ఇందులో గలతే ఉంది? అడగడానికి నువ్వెవరు? ఏదైనా సమస్య ఉంటే వాళ్ళిద్దరూ చూసుకుంటారు. అవసరమైతే మేము అన్నదమ్ములు ఉన్నాం, మా చిన్నదులు ఉన్నారు, మేం మాట్లాడతాం. అనవసరమైన పెత్తనం చేయకు చెప్తున్నాను. ఏయ్, బారాబారు చేస్తా. ఏం చేస్తావు? నేను మీ లెక్క అవసరమైనప్పుడు మాట్లాడనీకి ఎదురు చూడా. మొగుడు పిల్లల నడిమిట్ల దూరం పెరిగేదాకా కూడా ఆగా. సీతక్క మంచిది, బావ గొప్పోడు. అసొంటోళ్ళు కలిసి ఖుషీగా ఉండకుండా దూరంగా ఉంటే మీ లెక్క నేనెట్లు ఊరుకుంటా? చిట్టీడ అక్క బావ ఇద్దరు చెట్టా పట్టలేసుకునే వరకు పట్టుబట్టి ఎంటబడతా. ఇదిగో ఇదే వదంటున్నా, నీ పన్ను చూసుకో. ఏంద్రబాయ్, ఇందక్కడి సంధి ఓ వార్నింగ్లు ఇస్తున్నావు? చిట్టికి వార్నింగ్లు ఇచ్చినంటే తుపాకీల బుల్లెట్కి ఎదురెళ్ళుడు. వార్నింగ్లు ఇస్తావా? నీ అయ్యో, ఇంకోసారి నగరాలు చేసినవనుకో నిన్ను.
నిన్నెవడు చేసుకుంటాడు గాని వాడు బతుకు బస్ స్టాండే. ఏయ్! వార్నింగ్లు ఇస్తున్నాడు, వార్నింగ్లో. అక్క, బావగారి ఫోన్ రింగ్ అవుతోంది. బావగారు స్నానం చేస్తున్నారు, తర్వాత వచ్చి చూసి చేస్తారులే. సరే అక్క. అక్క, మళ్ళీ రింగ్ అవుతోంది. ఏదైనా అర్జెంట్ ఏమో లిఫ్ట్ చేసి బావగారితో తర్వాత కాల్ చేయిస్తానని చెప్పు దాక్షాయిని. సరే. ఎమ్మనుంది. బావగారు పూర్తి పేరు సేవ్ చేయకుండా ఎమ్మని సేవ్ చేశారేంటి? నాకొక ముఖ్యమైన పనుందని చెప్పాను, వచ్చి తీసుకువెళ్తానని చెప్పారు. వస్తున్నారా? మాట్లాడరేంటి? మీరొస్తే బయలుదేరదాం. హలో, 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 ఎవరు మీరు? ఈ ఎం ఎవరు? నా వాయిస్ వినగానే ఎందుకు కట్ చేసింది? దాక్షాయిని, నా ఫోన్ తీసుకున్నావేంటి? బావగారు, మీకు కాల్ వచ్చింది. అక్క ఎవరో కనుక్కోమంటే తీశాను. ఎవరు? పూర్తి పేరు లేదు బావగారు, ఈ ఎమ్మని మాత్రం సేవ్ చేసింది. ఏంటి బావగారు ఎంత టెన్షన్ పడుతున్నారు? నువ్వు మాట్లాడావా? లేదు బావగారు, నేను హలో అనే లోపే ఫోన్ పెట్టేశారు. ఈలోగా మీరు వచ్చేశారు. తీసుకోండి బావగారు. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేయొద్దంటే నీకు అర్థం కాదా? అది కాదండి, సాయంత్రం వచ్చి బయటకు తీసుకువెళ్తానని చెప్పారు. వెయిట్ చేస్తున్నాను, రాకపోయేసరికి కాల్ చేశాను. రాలేదంటే కుదరలేదనే కదా, ఫోన్ కూడా చేయలేదంటే వీలు పడలేదనే కదా. ఈ సమయంలో నేను ఇంట్లో ఉంటానని నీకు తెలుసు, అయినా ఎందుకు ఫోన్ చేశావు? ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే అంత ప్రమాదం. సారీ. ఏంటి సారీ? మన విషయం నా ఇంట్లో చెప్పే వరకు మన బంధం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. అది కూడా చెప్పాను కదా నీకు. అప్పటి వరకు నేను కలుస్తున్న విషయం కానీ, నా నీడలో నువ్వు ఉంటున్నావని కానీ ఎవరికీ తెలియకూడదు.